సో అసలు జర్మనీ చూస్ చేసుకున్న కారణం ఏంటి? నేను బేసిక్ గా మెకానికల్ కాబట్టి ఆబ్వియస్లీ ఆటోమొబైల్ అంటే జర్మనీ అని జర్మనీ చూస్ చేసుకున్నాను. సబ్జెక్టులు పాస్ అవ్వడం కష్టమా? కొంచెం కష్టం, కొన్ని సబ్జెక్ట్స్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్. చదివేటోళ్ళు మాత్రమే జర్మన్ రమ్మని చెప్తుంది. బట్ మనకి ఇప్పుడు ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఏం చేస్తాము, తల కొట్టుకొని కూడా పని చేయాలి. చింతి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు 2026 లో జర్మనీయా యూఎస్ఆ అంటే మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ జర్మనీ. ఎందుకు? యావరేజ్ సాలరీస్ ఎట్లా ఉంటాయి? 50 to 60 మధ్యలో ఉంటుంది. సో హౌ ఇస్ ఏఐ గోనా ఎఫెక్ట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్? గుడ్ క్వశ్చన్. నేను ఆబ్వియస్లీ ఈ పోడ్కాస్ట్ కి వచ్చే ముందు ఎక్స్పెక్ట్ చేశా ఈ క్వశ్చన్ అడుగుతారు ఒకవేళ పోడ్కాస్ట్ వస్తే అని. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అసలు అమెజాన్ అసలు పార్ట్ టైమ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటావు? హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక ప్రొఫెసర్ మనతోటి. ప్రొఫెసర్ అంటే నా ప్రొఫెసర్, సో సపోర్ట్ చేసిండు. సో ఆ బ్రో ఉన్నాడు, సో తను లాజిస్టిక్స్ చదువుకున్నాడు. సో ఆల్మోస్ట్ సిమిలర్ కోర్సు. తర్వాత ఇప్పుడు అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడు. అమెజాన్ గురించి మీ అందరూ తెలిసిందే. సో నేను కొన్ని క్వశ్చన్స్ అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని నేను బ్రోని అడుగుతా, తను ఆన్సర్ చేస్తాడు. సో మొత్తం చూడండి. సో అభిరామ్ బ్రో, నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో. హాయ్ అందరికి, నా పేరు అభిరామ్. నేను జర్మనీకి 2018 లో వచ్చాను. అండ్ ఎందుకు వచ్చామనేది ఎవడు ఏ బ్యాచులర్ చెప్పలేడు అనుకుంటా ఎందుకు వచ్చామని. బట్ ఆఫ్ కోర్స్ మాస్టర్స్ కోసము, కెరియర్ డ్రీమ్స్, నేను మెకానికల్ బ్యాచులర్స్, సో ఆ కెరియర్ డ్రీమ్స్ కోసం అని వచ్చా. సో నిజంగా చదువుకుందామని వచ్చినావు బ్రో మాస్టర్స్ కి? యా నేనైతే చదువుకుందామని వచ్చా. నేనైతే అందరూ పోతారు, నేను కూడా పోవాలి అని అప్పుడు అదే అంటే ఇండియాలో ఉంటే పైసలు రావు, అబ్రాడ్ కి అయితే పోతే కొంచెం మంచిగా సంపాదించుకోవచ్చు అనే ఒక అది ఉండే. వీడికి వచ్చిన తర్వాత అన్ని మారినాయి అనుకోండి. సో అసలు జర్మనీ చూస్ చేసుకున్న కారణం ఏంటి? నేను బేసిక్ గా మెకానికల్ కాబట్టి ఆబ్వియస్లీ ఆటోమొబైల్ అంటే జర్మనీ అని జర్మనీ చూస్ చేసుకున్నాను. ఇది ఒక మిత్ బ్రో, జర్మనీ అంటే ఓన్లీ ఫర్ ఆటోమొబైల్ అనేది. ఒక 2012 అసలు 17-18 లో అంటే మొత్తం సాఫ్ట్వేర్ కే ఫేమస్. యా, నువ్వేమంటావు దాని మీద? అంటే సాఫ్ట్వేర్ ఫేమస్ అంటే ఆబ్వియస్లీ all car brands are related to Germany kada. See, if you take Volkswagen, Mercedes, BMW, what not, the brand ante car automobile antene Germany. So automobile ante Germany annappudu obviously when you are in that నిబ్బా స్టేజ్ లో బ్యాచులర్స్ లో ఉన్నప్పుడు ఆ ఎక్స్పోజర్ లేనప్పుడు ఓకే జర్మనీ అంటే పర్ఫెక్ట్ అనే ఒక ఒపీనియన్ వస్తుంది. సో అలా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని అరే మాస్టర్స్ చేద్దాము అని చెప్పి దట్స్ వేర్. బట్ డౌన్ ద లైన్ చూసిన తర్వాత ఇదేంటి ఎంబెడెడ్ సిస్టమ్స్ కి కానీ సాఫ్ట్వేర్ కి కానీ దేనికైనా సరే జర్మనీకి రావచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ ఆటోమొబైల్ అనే ఒక జ్ఞానోదయం అనేది వస్తుంది జనాలకి. సో ఇంకొకటి మీ అందరికి చెప్పాల్సినది ఏంటంటే, సో నేను జర్మనీకి 2018 లో వచ్చిన. నాకు వచ్చినప్పుడు ఒక 4-5 పీపుల్ అట్లా హెల్ప్ చేశారు. అందులో బ్రో ఒకడు. సో అంటే ఇండియా నుంచి సేమ్ కోర్సు, సో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా అన్ని బ్రోని అడిగేది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ ఫర్ దట్. ఎనీ టైం. సో ఇప్పుడు నువ్వేం మాస్టర్స్ చేసినావు? నేను మాస్టర్స్ ఇన్ టెక్నికల్ లాజిస్టిక్స్. సో ఫస్ట్ నేను కూడా జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ కి వచ్చి అరే ఆ కోర్స్ ఏంటి బ్యాచులర్స్ లాగా ఉంది, అన్ని సబ్జెక్ట్స్ ఇట్లా మిక్సప్ అయిపోయి ఉన్నాయి, మళ్ళీ అవుట్పుట్ వచ్చేసరికి ఏ స్పెషలైజేషన్ కి వెళ్ళను అని చెప్పి I changed my course into technical logistics, which is nothing but, so in simple terms, కొంతమందికి అర్థం కావాలంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఓకే, సో టెక్నికల్ లాజిస్టిక్స్ అంటే ఫస్ట్ మెకానికల్ అంటే అది ప్రొడక్షన్ లాజిస్టిక్స్. అందులో ఎందుకంటే కుప్పల్ సబ్జెక్టులు ఉన్నాయని అది కాదని ఇందులోకి మారను. సో ఈజీ అని మారడం. సేమ్ యూనివర్సిటీ, ఇఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ మ్యాచింగ్, ఈజీ మారడం. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే సబ్జెక్టులు పాస్ అవ్వడం కష్టమా? టు బి ఫ్రాంక్, నువ్వు గనక ప్రతిరోజు ఇప్పుడు నేను నా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరము ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఒక కోర్స్ చేసావు మాతో, ఒక ఇదేంటి కేస్ స్టడీ చేసావు. సో మనం ఫోకస్ చేసుకొని అంటే హౌ డు యూ బ్యాలెన్స్ అనేది ఓవరాల్ గా అయితే కొంచెం కష్టం కొన్ని సబ్జెక్ట్స్, మ్యాండేటరీ సబ్జెక్ట్స్. ఓకే, సో బట్ చదువుకుంటే యూ కెన్ కంప్లీట్. చదివేటోళ్ళు మాత్రమే జర్మన్ రమ్మని చెప్తున్నాను. నా దృష్టిలో అయితే ఇఫ్ యూ రియల్లీ వాంటెడ్ టు కంప్లీట్ దట్ పర్టికులర్ మాస్టర్స్ చదువుకునే వాళ్ళైతేనే జర్మనీకి రావాలి. సో ఇప్పుడు నేను ఇండియాలో నాకు ఒక 70% ఉంది, 1 డే బ్యాటింగ్ చేస్తా. సో ఇప్పుడు జర్మనీకి వస్తాను. సో నా పరిస్థితి ఏంది? ఫస్ట్ థింగ్ 1 డే బ్యాటింగ్, 2 డే బ్యాటింగ్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు 2 అంటే యూనివర్సిటీని బట్టి 2 అటెంప్ట్లు ఉంటాయి. ఆ 2 అటెంప్ట్లు పోయినాయి అనుకో, 3 అటెంప్ట్ వైవా. ఆ 3 అటెంప్ట్ కూడా పోయింది అనుకో,
ఆ కోర్స్ ఇంకా జర్మనీ మొత్తంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఉన్నా సరే ఆ యూనివర్సిటీలో నువ్వు జాయిన్ అవ్వలేవు. ఓకే. సో దానికి నర్వస్నెస్ వచ్చేసి నువ్వు చేయలేక ఇయర్స్ వేస్ట్ అయ్యి అట్లా అవుతుంది. ఓకే. సో ఇది హార్డెస్ట్ పార్ట్. సో నేనేం చెప్తానంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నోళ్ళు కొంచెం ఆలోచించుకొని రండి. జర్మన్‌లో ఎడ్యుకేషన్ మాత్రం అంత ఈజీగా ఉండదు. స్ట్రెయిట్ యా. ఫార్వర్డ్. ఇందులో దాచేది లేదు. ఇంకోటి జర్మన్ మాస్టర్స్ డిగ్రీ కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్లీట్ వరల్డ్ నా ఒపీనియన్. సో ఎస్, ఒకవేళ జర్మనీకి రావాలనుకుంటే యూ నీడ్ టు డూ సమ్ రీసెర్చ్ అండ్ యూ నీడ్ టు కమ్. అట్లా సో వచ్చేసి చేసేద్దాం అనుకుంటే రాకూడదు. సో ఇక్కడ ఒక కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్. మాస్టర్స్ డిగ్రీ అనేది చాలా వ్యాలిడ్, చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రెంగ్త్. బట్ మనకి ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాస్టర్స్ డిగ్రీ ఏం చేస్తావు? నువ్వు తల కొట్టుకొని కూడా పని చేయదు. మరి చింపి పక్కన పెట్టుకోవాలి. యా, బట్ ఓవరాల్ ఓవరాల్ నీకు అసలు ఆ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ డిగ్రీ, రైట్? సో నువ్వు ఒకవేళ డ్యూ టు సో మెనీ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా, అప్పుడైనా సరే ఈ మాస్టర్స్ డిగ్రీ అనేది ఉపయోగపడుతుంది. దట్స్ ఫైన్. సో అట్లీస్ట్ మనకు ఒక జాబ్ యా, రావాలంటే ఇక్కడ జర్మన్లో విత్ ఇన్ జర్మన్ అంటే మాస్టర్ డిగ్రీ కావాలి. ఇది ఎక్కడైనా డిగ్రీ యా. కావాలి. సో ఇప్పుడు 2026 లో జర్మనీయా యూఎస్ఆ అంటే మీరు ఏం చెప్తారు? ఆబ్వియస్లీ జర్మనీ. ఎందుకు? ఫస్ట్ థింగ్ ఇదేంటి, డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. అంటే వీసా, ఇప్పుడు నువ్వు బయట కంట్రీకి వస్తున్నావు అంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ టికెట్ ఇన్ ఆర్డర్ టు స్టే హియర్. సో వీసా అనేది ఇక్కడ కొంచెం ఈజీ. బట్ ఈజీ అనేది దానికి కూడా సో మెనీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఇఫ్ యూ మ్యాచ్ ద రిక్వైర్మెంట్ దెన్ ఈజీ. యూఎస్ లో అయితే నువ్వు ఎన్ని రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినా సరే లాటరీ అని చెప్పి H1B అని చెప్పి ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఏ $1 million క్వశ్చన్. యుఎస్ కి అమ్మో మన లైఫ్ సెట్ అవ్వదురా బాబు. జర్మనీ అయితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పీస్ఫుల్, ఒకవేళ శాలరీ తక్కువ వచ్చినా సరే హ్యాపీగా స్టే చేయొచ్చు అని. ఓకే. యా, వ్యాలిడ్ స్టేట్మెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్ని రూల్స్ అన్ని మారుస్తున్నారు. సో యా, ఇది ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఇవన్నీ. బట్ తెలీదు మనకి ఏమవుతుంది అనేది. ఏం కావద్దని కోరుకుందాం. యా, నెక్స్ట్ ఫింగర్స్ క్రాస్డ్. యా, ఫింగర్స్ క్రాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను అమెజాన్ లో వర్క్ చేస్తున్నా, వెస్ట్ రీజియన్ ఆఫ్ జర్మనీలో. అమెజాన్ అంటే మస్తు పెద్ద కంపెనీ. అంటే అలానేం కాదు, లాజిస్టిక్స్ కాబట్టి. అమెజాన్ అంటే పెట్టిన ఇది పెట్- ఆ, పేరుకి లాజిస్టిక్స్ అనే పేరు కదా. సో ఆబ్వియస్లీ ఇంకా అమెజాన్ కంటే ద నెంబర్ 1 కంపెనీ ఏది ఉండదు కదా. ఓకే. యా, మేక్ సెన్స్. అండ్ మన యూఎస్ లో ఉండే తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అమెజాన్ లో పనిచేస్తారు. ఇక్కడ ఇంకా యా, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అంటే సప్లై చైన్ కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి యా. సో ఎక్కువ కంపెనీస్ ఉంటాయి. సో మే ఆస్క్, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు? నాకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్లీ ఇన్ అమెజాన్. ఓవరాల్ సప్లై చైన్ లో 5 years, ఓన్లీ ఇన్ అమెజాన్ లో 3+ years. అండ్ ఇంటర్న్షిప్స్, వర్క్ స్టూడెంట్స్ ఏమైనా చేశారా? ఇండియాలో చేసా గానీ ఇక్కడ నా బ్యాచ్ కోవిడ్ బ్యాచ్, నేను కూడా కోవిడ్ బాధ్యతని. సో ఇంటర్న్షిప్స్ అనేవి చేయలేకపోయా నేను జర్మనీలో. కోవిడ్ యా ప్రపంచం అంతా అల్లా కల్లోలం చేసింది. బట్ యా, ఇట్స్ ఆల్సో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. యా. నువ్వు నాకు తెలుసు, అప్పుడు కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇంకా ఇంటర్న్షిప్స్ అవి ఇవి చేస్తూ యూఆర్ లైక్ ఫ్రంట్ లైన్ ఫైటర్ లాగా చేస్తూ ఉన్నావు. యా, అంటే అది చేయకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఉండలేం కదా. లేకపోతే ఇంకా మాస్టర్స్ యా, చేసి సో అప్పుడు అట్లా చేసినాం యా, కాబట్టి సెటిల్ లిటిల్ బిట్ ఎర్లీ. యా, యా. సో యావరేజ్ సాలరీస్ ఎట్లా ఉంటాయి బ్రో జర్మనీలోనా అమెజాన్ లోనా? అమెజాన్ లో? అమెజాన్ యావరేజ్ సాలరీస్ మార్కెట్ కి తగ్గట్టే ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ అన్ ఎంఎన్సీ కంపెనీ. సెకండ్ థింగ్, వరల్డ్స్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ. ఫాస్ట్ మూవింగ్ వాటిలో ఏదైనా సరే గ్రో దాంట్లో. అందుకనే నువ్వు అమెజాన్ లో రావాలి అంటే లెవెల్స్ ని బట్టి లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు ఉంటుంది, లెవెల్ 12 వరకు ఉంటుంది. బేసిక్ గా CEO ఇస్ లైక్ లెవెల్ 12, బట్ డిపెండింగ్ అపాన్ ద లెవెల్ నీకు సాలరీ ఉంటుంది. ఆబ్వియస్లీ నువ్వు ఇంటర్నల్ గా ప్రమోట్ అయితే సాలరీస్ ఎప్పుడు తక్కువ, నీకు తక్కువగా రేజ్ చేస్తారు. నువ్వు బయట నుంచి వచ్చావు అంటే సేమ్ పొజిషన్ కి నీకు సాలరీ ఎక్కువ ఇస్తారు. సో ఆన్ యావరేజ్ ఒక రఫ్ నెంబర్, సమ్వేర్ అరౌండ్ జూనియర్ ఆపరేషన్స్ మేనేజర్ లేకపోతే జూనియర్ లాజిస్టిక్స్ మేనేజర్ 50 to 60 మధ్యలో ఉంటుంది. అంటే బాగా పైసలు. విచ్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ షేర్స్. ఓకే, అంటే నెలకి 5 లక్షలు సంపాదిస్తాను ఇప్పుడు నువ్వు మినిమం. ఆల్మోస్ట్. ఓకే, గుడ్. ట్యాక్స్ తీసేద్దాం, తర్వాత ట్యాక్స్ విషయం. యా, సో విచ్ ఈస్ నైస్. అవును. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లాజిస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ మీద, అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద నీ ఒపీనియన్ ఉంది జర్మనీలో? జర్మనీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అగైన్ సింగపూర్, మలేషియా, దుబాయ్, ఈ ఇతర కంట్రీలతో కంపేర్ చేసినా కూడా జర్మనీ సప్లై చైన్ ఇస్ లైక్ ద బెస్ట్. యూరోప్ నుంచే మొత్తం అన్ని సైడ్ నుంచి ట్రేడ్ అవుతుందని నేను చూసింది. అండ్ ఇంటర్మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, విచ్ మీన్స్ అన్ని లాజిస్టిక్స్ అంటే ఎయిర్ గానీ, ట్రాన్స్పోర్ట్, ఇది రోడ్ గానీ, సీ గానీ, ఇవన్నీ నేర్చుకుంటాం కదా. అవన్నీ ఇక్కడ రియల్ ప్రాక్టికల్ లైఫ్ అనేది నువ్వు జర్మనీలో చూడొచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా నువ్వు చేయొచ్చు జర్మనీలో. సో జర్మన్ లాజిస్టిక్స్
ఏ బేసిక్ కంపెనీ తీసుకున్నా డిఫరెంట్ ఉంటాయి, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ అని చెప్పి. బట్ ఓవరాల్ గా జర్మన్ లాజిస్టిక్స్ ఇస్ బెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఎవరన్నా ఈ 2026 లా లేకపోతే ఫ్యూచర్ లో లాజిస్టిక్స్ జర్మనీ చేయాలంటే మీరు మీ సజెషన్ ఏంది, చేయమంటారా? కంపల్సరీ చేయమంటా నేను. సో హౌ ఈస్ ఏఐ గోనా ఎఫెక్ట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్? గుడ్ క్వశ్చన్. నేను ఆబ్వియస్లీ ఈ పోడ్కాస్ట్ కి వచ్చే ముందు ఎక్స్పెక్ట్ చేశా ఈ క్వశ్చన్ అడుగుతారు ఒకవేళ పోడ్కాస్ట్ లో వస్తే అని. ఏఐ విల్ ఇంపాక్ట్ ఫ్యూ లాజిస్టిక్స్ జాబ్స్ ఆఫ్ కోర్స్. ఎలా అంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కి ఒకవేళ నువ్వు చెయ్యాలి అంటే ఏఐకి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడ ఏం చేయాలి అంటే అది నీకు ఇచ్చేస్తుంది డేటా షీట్. బట్ అందరికి ఒక రాంగ్ విజన్ ఏంటి అంటే అది చేయాలన్నా సరే ఒక మనిషి కావాలి నీకు. ఓకే. నీకు లాజిస్టిక్స్ గ్రాడ్యుయేట్ కావాలి, నువ్వు ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే అది ఓకే ఏఐ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది అది? ఒక లాజిస్టిక్స్ అనలిస్ట్ కి గానీ ఒక లాజిస్టిక్స్ ప్లానర్ కి గానీ ఇస్తుంది. సో అది నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలి నీ డే టు డే లైఫ్ లో అనేది, ఇఫ్ యూ మేక్ ష్యూర్ నువ్వు అది ప్రాపర్ గా యూజ్ చేస్తున్నావు అంటే జాబ్స్ కి ఏం కొలత ఉండదు. నేను చూసినంత ప్రకారం అమెజాన్ లో నేను రీసెర్చ్ చేసి మా మీటింగ్స్ ప్రకారము. బట్ కొన్ని జాబ్స్ అనేవి అయితే పోతాయి, లైక్ కొన్ని ఎక్స్ట్రా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, అవి అయితే పోతాయి. అంటే పీపుల్ అనేది తగ్గిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఉంటే 8 మంది ఉంటారు. ఇంకొక గుడ్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ కూడా ఎక్కువ మనకంటే అప్పుడు అమెజాన్ లో పార్ట్ టైం జాబ్స్ ఫుల్ సంపాదించుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అవి ఎక్కువ ఇవ్వట్లేదు. రోబోట్స్ అమెజాన్ లో వేరే లో పనిచేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టేషన్స్ ఇప్పుడు అంటే రోబోట్స్ అంటే నువ్వు కరెక్ట్ ప్రిసైజ్ చేయొచ్చు. మనం ఒక ప్రోగ్రామ్ రాసేసి ఎంత టైంలో ఎన్ని పిక్ చేస్తుంది, ఎన్ని స్టవ్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని చెప్పేసి. సో చిన్నగా ఆటోమైజేషన్ చేసేస్తున్నారు. కాబట్టి నేను అన్నాను కదా కొన్ని జాబ్స్ అయితే తీసేస్తారు అని చెప్పి. ఆ కొన్ని జాబ్స్ ఈ పార్ట్ టైం జాబ్స్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇంతకుముందు 50 మందిని రిక్రూట్ చేసుకుంటే ఇప్పుడు 20 మందినే రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అసలు అమెజాన్ అసలు పార్ట్ టైమ్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే దేర్ సో మెనీ క్రైటీరియాస్. ఇంతకు ముందు థర్డ్ పార్టీ కన్సల్టెన్సీస్ అనేది అమెజాన్ లో ఉండేవి, విచ్ దే యూస్ టు రిక్రూట్ స్టూడెంట్స్ ఎవ్రీవన్. ఇప్పుడు డైరెక్ట్ అమెజాన్ రిక్రూట్ చేసుకుంటుంది. సో అమెజాన్ రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇదేంటి స్టేబుల్ అటెండెన్స్ అనేది ఉండాలి. సో వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ అమెజాన్ టర్మ్స్ అట్రిషన్ అంటాం. అట్రిషన్ అనేది వోలటైల్ గా ఉంటే అమెజాన్ ఆపరేషన్స్ కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అరే వీళ్ళు స్టేబుల్ గా ఉంటారా ఉండరా, ఎవరు ఉంటారు స్టేబుల్ గా, మనకి ఎవరు కావాలి. పార్ట్ టైమ్స్ అయితే స్టూడెంట్స్ ని తీసుకుందాం. ఒక జస్ట్ 2-3 వీక్స్ పీక్ సీజన్ మనకి అమెజాన్ ప్రైమ్, అమెజాన్ పీక్, క్రిస్మస్ ఆఫర్స్ అని ఉంటాయి కదా, ఆ టైంలో పీపుల్ కావాలి కాబట్టి స్టూడెంట్స్ అయినా ఎవరినైనా తీసుకుంటారు కాబట్టి తీసుకుంటారు. కానీ ఇన్ జనరల్ గా అయితే తగ్గిపోయింది, బాగా అందుకు తగ్గిపోయింది. ఓకే. సో బేసిక్ గా ఉండేది కొన్ని దగ్గర తీసుకుంటారు, మోస్ట్లీ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నువ్వు ఎవరికైనా రెఫరెన్స్ ఇచ్చి అంటే జాబ్ కి రెఫరెన్స్ అట్లా ఇచ్చే పొజిషన్ లో ఉన్నావా? ఎస్, నేను వరల్డ్ లో ఎక్కడైనా ఎవరికైనా జాబ్ కి రిఫర్ చేయొచ్చు, ఏ లెవెల్ కైనా సరే. నేను ఒకవేళ వాళ్ళ లెవెల్ కంటే తక్కువ ఉన్నా సరే రిఫర్ చేయొచ్చు. సో రిఫరెన్స్ అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది జర్మనీలో? రిఫరెన్స్ లేనిది యూజువల్ గా ఒక ప్రొఫైల్, ఇప్పుడు 100 ప్రొఫైల్ వస్తాయి. ఒకవేళ రిఫరెన్స్ త్రూ ప్రొఫైల్ వెళ్తే కంపల్సరీ జాబ్ వస్తుందని కాదు, ఒకసారి కనీసం ఒక ఓవర్ వ్యూ చూస్తారు. అరే ఒక నెట్వర్క్, ఇన్సైడ్ నెట్వర్క్ వాడు ఎవడో రిఫర్ చేశాడు అంటే ఒకవేళ వాడికి అన్ని లోపల తెలుసు కాబట్టి వాడే రిఫర్ చేస్తాడు. ఒక క్రైటీరియా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 మంది వెళ్తే 9 మంది వితౌట్ రిఫరల్, ఒకడు విత్ రిఫరల్ వెళ్తే వాడిని ఒక 1% ఎక్కువగా చూస్తారు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెస్ట్ టు హ్యావ్ ద రిఫరల్. సో ఇప్పుడు ఇంకొకటి స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లుంది? ఇంటర్న్షిప్స్, వర్క్ స్టూడెంట్స్ అమెజాన్ మోస్ట్లీ ఒక 30-40% స్టూడెంట్స్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఎట్లున్నది, తీసుకుంటారా స్టూడెంట్స్ ని? ఇంటర్న్షిప్స్ కి అయితే తీసుకుంటున్నారు, బట్ మోస్ట్లీ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటి మీద తీసుకుంటున్నారు. ఓకే. సో ఏమన్నా కోర్సులు సజెస్ట్ చేస్తావా? సో ఏది నేర్చుకుంటే బెస్ట్ అయింది అనేది? అమెజాన్ వరకు అయితే ఇట్ డిపెండ్స్. అగైన్ నువ్వు సాఫ్ట్వేర్ అయితే నీ సాఫ్ట్వేర్ కోర్సెస్, నీ కోర్సులు ఏమున్నాయి అవి నేర్చుకోవాలి. లాజిస్టిక్స్ పరంగా అయితే యూ నీడ్ టు హ్యావ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ నాలెడ్జ్, సీక్వెల్ నాలెడ్జ్ ఉండాలి, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి, పైథాన్ నాలెడ్జ్ ఉంటే కొంచెం బెటర్. సో దట్ యూ నీడ్ టు షో కేస్, అరే ఐఎమ్ సో ప్రొయాక్టివ్, నేను ఇలా ప్రాసెస్ ని ఆప్టిమైజ్ చేయగలుగుతాను అని చెప్పి ఇవి ఇంప్రూవ్ అవుతాయి. నిజంగా కోడింగ్ అంతగానం కావాలా? సో డీప్ కోడింగ్, డీప్ లెవెల్ కోడింగ్ అవసరం లేదు. ఒకటి డోంట్ మైండ్, ఏమనుకోవద్దు. సో లాజిస్టిక్స్ అంటే ఏం లేదు, ఎవరైనా చేయగలుగుతారు, దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు అని ఒక జనరల్ టాక్. మీరు ఏమంటారు దాని గురించి? నేను అనేది అయితే ఎస్, ఎవరైనా చెయ్యొచ్చు, ఏదైనా సరే ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు నేను, నా మైండ్ సెట్ ఎలా ఉందంటే కంప్యూటర్ సైన్స్ అంటే 3 నెలలు హైదరాబాద్ అమీర్పేట్కి వెళ్తే 4 నెలల కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేయొచ్చు అని. అగైన్
ఎవరిని అఫెండ్ చేద్దామని కాదు, దిస్ ఈస్ జస్ట్ దెన్ ఓవర్ వ్యూ, నాకున్న ఓవర్ వ్యూ. బట్ లాజిస్టిక్స్ పరంగా నువ్వు ఒకవేళ నిజంగా లాజిస్టిక్స్ అనలిస్ట్ కావాలి అంటే ఫర్ షూర్ నీకు సర్టెన్ క్వాలిఫికేషన్స్ కావాలి, లేకపోతే ఎవరు తీసుకోరు. ఇప్పుడు 2026, 27, 28 లో సో లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కాకుండా సో ఏది మంచి భూమి ఉంది జర్మనీలో? ఎస్ఏపి నువ్వు చేస్తున్నట్టు నీకు తెలుసు కాబట్టి నువ్వు బోల్డ్ వీడియోలు చేసావు. ఎస్ఏపి కంపల్సరీ బూమింగ్ ఉంది, బట్ దాంట్లో కూడా ఐ హర్డ్ దట్ సో మెనీ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అమెజాన్, ఇప్పుడు నేను అమెజాన్ అని చెప్పుకోలేను, ఎందుకంటే 2 weeks బ్యాక్ 16,000 మెంబర్స్ ని తీసేశారు వరల్డ్ లో అమెజాన్ ని. Okay. సో బూమ్ అంటే ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ ఐటీకి ఉంది, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇటు సైడ్ ఎక్కువగా ఉంది బూమ్. లాజిస్టిక్స్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మీరు ఎస్ఏపి వాడతారా? మేము వాడం. అమెజాన్ వాడు బయటది వాడాడు, ఓన్లీ AWS వాడతాడు వాడు. ఓకే, అంతకుముందు ఎస్ఏపి వాడేవాడు అంటే బిఫోర్ AWS అనుకుంటా. అఫ్ కోర్స్, బట్ AWS ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది చాలా తోపు, ఇంకా అందరు కోర్సెస్ నేర్చుకుంటున్నారు కాబట్టి వాడు యూజువల్ గా ఓన్లీ AWS వాడాలి అనే చూస్ చేసుకుంటాడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అండ్ ఇంకొక విషయం, ఎస్ఏపి కూడా టూ మచ్ కాస్ట్లీ అయిపోయింది. Yeah. ఎక్స్పైర్ అయిపోతుంది అంటాడు, ఊగా మారాలంటాడు. Yeah. దాని Yeah. గురించి కూడా అందరు సేల్స్ ఫోర్స్, AWS లేకపోతే ఇంకా అవును. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా నేను ఏమైనా క్వశ్చన్లు మర్చిపోయినా, నేను అడగలేదు అంటే నువ్వు చెప్పాలనుకుంటాను. నాకు ఇన్ పర్సనల్ గా అయితే లాజిస్టిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అమెజాన్ లో ఉన్నాను. అమెజాన్ లో యావరేజ్ సాలరీస్ తక్కువ ఉన్నా సరే, బయట ఇన్ జనరల్ గా నువ్వు ఒకవేళ లాజిస్టిక్స్ కి రావాలి అని అనుకున్నా, అసలు ఏ కోర్స్ కి రావాలనుకున్నా జర్మనీకి, ఒకవేళ అది కోడింగ్ బేస్ కాకపోతే, లాంగ్వేజ్ రాకపోతే, నువ్వు ఏది వచ్చినా సరే లాంగ్ రన్ లో నువ్వు సస్టైన్ అవ్వడం కష్టం. అది ఇంతమంది చెప్తున్నా సరే నీ క్వశ్చన్ ఉండొచ్చు, బ్రో మరి నీకెంత లాంగ్వేజ్ వచ్చు అని చెప్పి, మేబీ అదేనా? యా. సో నేను మాస్టర్స్ కి వచ్చే ముందే నేను B1 వరకు గోతే జంత్రం అనే ఇన్స్టిట్యూట్, జర్మన్ ఇన్స్టిట్యూట్ లో చేసుకుని వచ్చా. ఇప్పుడు నేను వచ్చింది 2018 స్టార్టింగ్ లో. సో ఆల్మోస్ట్ 8 years అవుతుంది. సో 8 years కొద్దీ నేను ప్రాక్టీస్ చేసి సర్టిఫికేషన్ లేకపోయినా సరే నువ్వు ఫ్లూయెంట్ గా కమ్యూనికేట్ చేయగలిగితే ఓకే, సస్టైన్ అవ్వగలుగుతావు. బట్ నేను C1, C2 నేటివ్ జర్మన్ లాగా నేను మాట్లాడలేను. బట్ నా వర్క్ లైఫ్ లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను మాట్లాడగలిగితే, వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది, నేను ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి పొలైట్ వేలో, ప్రొఫెషనల్ వేలో, బిజినెస్ ప్రొఫెషనల్ గా మాట్లాడగలుగుతా కాబట్టి నాకు సస్టైన్ అవుతుంది. నాకు లాంగ్వేజ్ అవసరం లేదు, నాకు PR ఉంది, ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి నాకు నడుస్తుంది. బట్ అందరికి అట్లా నడవదు. మేక్ సెన్స్. సో ఎవరైనా లాంగ్వేజ్ నేర్చుకోండి, లాంగ్వేజ్ లేకపోతే దేర్ ఈస్ నో లైఫ్. సింపుల్ టర్మ్స్, Yeah. లైఫ్ అని కాదు ఇక్కడ జర్మన్ ఎస్పెషల్లీ. సో మళ్ళీ దీని లైఫ్ అంటే ఇండియాలో కాదు, ఇక్కడ జర్మన్. అవును. Yeah. ఫైనల్ స్మాల్ క్వశ్చన్స్ ఇంకేమైనా గుర్తొచ్చి అడుగుతా. సో ఇప్పుడు ఇంకొకటి, ఇంకా అమెజాన్ లో జాబ్ కావాలంటే జర్మన్ కావాల్సిందే కదా ఇప్పుడు? 100% కావాలి, ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్. సో యా, ఆన్ యావరేజ్ సరే ఇప్పుడు నీ ఎగ్జాక్ట్ శాలరీ తోటి నేను అడగను, బట్ నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ ఒక 60,000 euros, ఎక్కువనే ఉంటది కావచ్చు, 60,000 euros అనుకుంటా. అంటే పర్ మంత్ 5,000 euros, అంటే మీ చేతికి ఒక 3,000 euros వస్తుంది. అంటే ఇండియన్ రూపీస్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న యూరో రేట్ కి 3,20,000 rupees ఆల్మోస్ట్. ఇట్లా అన్ని పోను ఎంత సేవింగ్స్ చేయగలుగుతాం? బయట వాళ్ళలాగా ఇంత చేయొచ్చు అంత చేయొచ్చు అని చెప్పను. రాడ్ రియాలిటీ నువ్వు ఉండే సిటీని బట్టి ఉంటుంది. సరే ఇప్పుడు ఒక కాస్ట్లీ సిటీ తీసుకో. సో ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ అనుకుందాం. ఫ్రాంక్ఫర్ట్ లో అయితే రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు మళ్ళీ తీసుకునే ఇల్లుని బట్టి ఆన్ అన్ యావరేజ్ ఓ 1,000 euros అయినా సరే ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఒకవేళ సపరేట్ ఇల్లు తీసుకుందాం అంటే, అదే ప్రైవేట్ ఒక షేరింగ్ రూమ్ తీసుకోవాలంటే 500 euros వెళ్ళిపోతుంది. అంటే 1,10,000 నుంచి 55,000 నుంచి 1,10,000 వరకు నీ ఇంటి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంకా నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటావు ఫుడ్ కి? యావరేజ్ గా నేను ఇంట్లోనే కుక్ చేసుకుంటా, నేను వెజిటేరియన్, సో అన్ని ఇంట్లోనే కుక్ చేసుకుంటా కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ కాస్ట్. యూజువల్ గా బయట బర్గర్ కింగ్స్ లో కానీ, మెక్డొనాల్డ్స్ కానీ, లేదా ఎక్కడైనా నాన్ వెజిటేరియన్స్ కి అయితే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. సో 2 క్వశ్చన్లు వచ్చినాయి. వెజిటేరియన్ కష్టాలు, అసలు వెజిటేరియన్ ఎట్లా ఉండగలుగుతున్నారు జర్మన్? అంటే నేను ఎగ్ కూడా తినాను బేసిక్ గా. సో బ్రెడ్లు అన్ని చాలా రకాలు దొరుకుతాయి. ఇండియన్ గ్రోసరీస్ అన్ని ఉంటాయి, పన్నీర్ ఉంటాయి, సోయా ఉంటుంది, అన్ని లెంటిల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అన్ని నువ్వు కొనుక్కోవాలి అంతే, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంతే. యా, యాక్చువల్గా నేను ఈ మధ్య తక్కువ తింటున్నా నాన్ వెజ్. అంతకుముందు అయితే అసలు ఏం కొనాలో అర్థం కాక ఎవ్రీ వీక్ 2-3 times చికెనా, లేకపోతే ఒక మటనా, లేకపోతే Yeah. ఎగ్గా. ఇప్పుడు కొంచెం ఈ ఇండియన్ గ్రోసరీస్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. ఓకే, Yeah. హానెస్ట్ చెప్తున్నా, వెజిటేరియన్స్ చాలా కొంచెం కష్టం. అవును, అంటే బయట రెస్టారెంట్ కి వెళ్ళాలి అంటే ఇంతకు ముందు కనీసం మెక్డొనాల్డ్స్ లో ఒక బర్గర్ ఉండేది 2 euros నేను మాస్టర్స్ చేసే టైంలో 2018, 19, 20 ఆ టైంలో. ఇప్పుడు అది కూడా తీసేసాడు ప్లాంట్ బేస్డ్ అని చెప్పి. అండ్ ఇంకొకటి, మాస్టర్స్ టైంలో కాస్ట్ తక్కువ ఉండే, ఇప్పుడు కాస్ట్ పెరిగింది, అది ఓకే. బట్ Yeah. ఇంకొక నాట్ రియాలిటీ ఏంటంటే, అప్పుడు ఎంత శాలరీలు ఉన్నాయి, ఇప్పుడు అంత శాలరీలు ఉన్నాయి అంటే ఫ్రెషర్స్ కి. అవును ఏం మారలేదు.
కానీ ఇన్ఫ్లేషన్ వల్ల మన ఖర్చులు పెరిగినాయి అంతే. ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయింది, బట్ ఇవైతే ఏం పెరగలేదు. ఇంకొక మేబీ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా, ఇప్పుడు 3.2 lakhs అనుకున్నాం ఇంత ముందు ఈ శాలరీ. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈ అన్ని బంద్ చేసి ఇండియా పోతే నీకు ఎంత శాలరీ ఉండొచ్చు? నేను మళ్ళీ చెప్పాలంటే నేను ఎప్పుడు చెక్ చేయలేదు, బట్ ఓవర్ వ్యూ గా నేను నార్మల్ గా కనుక్కుంటే ఓ 15 to 20 lakhs శాలరీ వస్తుంది అన్నట్టయితే నాకు ఒక ఓవర్ వ్యూ. అమెజాన్ ప్లస్ నేను అమెజాన్ ఇంటర్నల్ గా కూడా షిఫ్ట్ అవ్వచ్చు ఇండియాలో, అందుకు. సో యా, ఒక 15 to 20 lakhs అంటే విచ్ మేక్స్ సెన్స్. బట్ ఇక్కడ లైఫ్ కి అలవాటు పడి అక్కడ ఇప్పుడు సపోజ్ 20 lakhs అనుకుందాం, ట్యాక్స్ ఉంటుంది. సో అన్ని 1,30,000 దాకా వస్తాయి అనుకుంటా. ఇక్కడ 3,20,000, అక్కడ 1,30,000 కంపేర్ చేసుకోగలుగుతాం దీన్ని. అగైన్ దాంట్లో కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది. నువ్వు ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అవంతా వేరు, ఇండియాలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరు. నీకు అక్కడ ఒక హౌస్ ఉంటుంది, నీకు అక్కడ ఉంటాయి. ఒకవేళ లేని వాడికి అయితే కష్టం, బట్ నాకు ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టు నేను అట్లా అంటున్నాను. కానీ మేబీ ఒకవేళ లాజిస్టిక్స్ పరంగా బయటకు వెళ్ళాలి అంటే నేను చూసిన వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు ఇండియాలో సాలరీస్ పెరిగినాయి కాబట్టి 7 to 12, 13 lakhs అనేది వస్తుందంట. ఫ్రెషర్ కి అయితే నాకు తెలియదు, మరి 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి అయితే ఒక 7 to 13 lakhs మధ్యలో అయితే వస్తుంది. 5-6 years ఎక్స్పీరియన్స్, మాస్టర్స్ డిగ్రీ, అమెజాన్ రెప్యుటేటెడ్ కంపెనీ, బయటికి వెళ్ళావు అంటే ఓ 20 lakhs అయినా వస్తుంది అనేది నా ఓవర్ వ్యూ, నేను రీసెర్చ్ చేసిన ఓవర్ వ్యూ. యా, దట్స్ నైస్. సో ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఫ్రమ్ అభిరామ్ బ్రో సైడ్, నా సైడ్ నుంచి లాజిస్టిక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చేస్తే సో దెర్ ఈస్ వెరీ గుడ్ స్కోప్. అండ్ కావాలంటే ఏదైనా ఎంటర్ప్రైజ్ ప్లాట్ఫామ్స్ కూడా SAP లాంటిది లేకపోతే ఒరాకిల్ లాంటిది చాలా బాగుంటుంది ఫ్యూచర్. 100% రైట్. బట్ అమెజాన్ లో అయితే మీరు ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, అమెజాన్ వాడి కోర్సెస్ కొన్ని ఉంటాయి లోపల, వాటి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా ఏఐకి చాలా మైగ్రేట్ అయిపోతున్నారు. లాస్ట్ 6 months నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి అమెజాన్ లోపల, విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్ బికాస్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్. బట్ చాలా 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 ఉపయోగపడుతుంది ఏఐ అనేది ఇన్ ద లాంగ్ రన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఐ థింక్ దిస్ వాస్ ద చాలా ప్రొడక్టివ్ సెషన్ అనుకుంటా. చాలా విషయాలు, నేను కూడా చాలా విషయాలు అమెజాన్ గురించి తెలుసుకున్నా. ఈవెన్ తో ఐ వర్క్ ఫర్ అమెజాన్ 4 months అట్లా పార్ట్ టైం చేసినా కూడా. సో ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఏమన్నా అమెజాన్ గురించి, పార్ట్ టైమ్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో అవన్నీ మేము కలెక్ట్ చేసి వి విల్ మేక్ ఏ వన్ మోర్ వీడియో ఇన్ ద ఫ్యూచర్. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. Yeah, please do like, share and subscribe to Jagan in Germany. Bye bye. Bye. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For challenges that make me